బస్ వస్తుంది కదా, సైడ్ ఇచ్చేయండి కాస్త. ఫుల్ క్లచ్ వస్తుంది, లైట్ బ్రేక్ కొట్టండి. పోనీ పోనీ. టర్నింగ్లో కాడ 1 2 3 టైమ్స్ హారన్ కొట్టాలి. ఫుల్ క్లచ్, లెఫ్ట్ క్లచ్ వద్దండి. ఫుల్ క్లచ్ పుష్ చేయండి. లైట్ బ్రేక్, బ్రేక్ మీకు ఏం కాల్ తీసాను. క్లచ్ రిలీజ్ చేయండి కొద్దిగా. 30% రిలీజ్ చేశారంటే మెల్లమెల్ల మూవ్ అవుతుంది. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, బ్రేక్ పైన ఏం కాల్ తీసేసేసి 30% రిలీజ్ చేయండి. లైట్ యాక్సిలేటర్ పోనప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలి. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, బ్రేక్ పైన ఏం కాల్ తీసి స్ట్రైట్గా పోనీ. స్ట్రైట్, ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, బ్రేక్ పైన ఏం కాల్ తీసి పోనీ. స్ట్రైట్, ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, రైట్లో పెట్టాలి. గుంతుందాడు, రైట్లో జరుపుకోండి. తింపాలి స్టీరింగ్ ఇటు అటు. స్టీరింగ్ నింపాలి కదా, పర్ఫార్మెన్స్ చూపించాలి. రైట్ స్టీరింగ్ కూడా పర్ఫార్మెన్స్ చూపించాలి. లెఫ్ట్ రైట్ దింపడం చేయడం కొంచెం కొంచెం ఇలా ఇలా అనకుండా మొత్తం ఇలా మొత్తం దింపుకోవాలి. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, బ్రేక్ పోనీ. ఇక్కడి యాక్సిలేటర్ పోనీ. పోనీ రైట్కి దింపండి. గుంతని అవాయిడ్ చేయాలి కానీ మొత్తం ఫుల్ కట్ చేసేస్తున్నారు. మొత్తం రైట్కి ఇలా కట్ చేసేస్తున్నారు. ఇది గుంత కదన్నా, ఇంకా ముందే ఇలా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మీరు గుంత కడికి పోయినాక అలా అనొద్దు. ఈ గుంత కదా ఇలా అనుకోవాలి. ఓకేనా? మీరేం చేస్తున్నారంటే గుంత కడికి పోయినాక ఇలా ఇలా అంటున్నారు. అలా అనొద్దు. మనకి గుంత చూసుకోవాలి. ఈడ గుంత ఉందనుకో, ఇలా వచ్చి ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ బైకోన్కి ఇది అలుగుతుండే. ఇప్పుడు ఈ గుంత ఉంది కదా, ఇదిగోండి పని. ఇప్పుడు ఈ గుంత ఉంది, సెంటర్లో వేసేయండి. అయిపోయాయి. గుంతలు చూసుకుంటూ పోవాలి కానీ మరీ ఒకటేసారి రైట్ లెఫ్ట్ ఒకటేసారి తింపొద్దు. వెనకకించి వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్, స్ట్రైట్ హ్యాండ్ పోనీ పోనీ. స్ట్రైట్ పోనీ. యాక్సిలేటర్ ఫుల్ క్లచ్ పోనీ. బ్రేక్ వద్దు, బ్రేక్ వద్దు, స్లో అయిపోయింది కదా. ఫుల్ క్లచ్ పోనీ. లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, లెఫ్ట్. లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి దింపు. స్ట్రైట్ చేయి, స్ట్రైట్ చేసుకో. యాక్సిలేటర్ ఇయ్యి. ఫుల్ క్లచ్ థర్డ్ పోనీ. యాక్సిలేటర్ ఇవ్వు. గుంతలు అనేది సెంటర్లో వేసుకుంటూ పోవాలి కానీ మనం గుంత రాగానే కట్ చేయొద్దు. ఓకేనా? మెయిన్ రోడ్ల పంటి ఎట్లుంటుందంటే ఒకటేసారి స్ట్రైట్ పోవడమే చూస్తారనమాట. ఎంత పెద్ద గుంత ఉన్నా కానీ ఆ గుంతలో పడుతూ లేస్తూ పోతారు కానీ ఆ గుంత కడికి రాగానే రైట్ లెఫ్ట్ తిరగరు ఎవరు. ఓకేనా?
పెద్ద గుంత ఉంటేనే అటు ఇటు తిరుగుతున్నారు.